నా ఊర్లో అయితే ఒక చిన్న పాప నేను దెబ్బలాడుకుంటా ఉన్నాం, నా యేసు ప్రభు అంటుంది ధైర్యంగా, లేదు నా యేసు ప్రభు, నా యేసు ప్రభు. ఎప్పుడు యేసు ప్రభుని విడిచిపెట్టకండి. భర్త విడిచిపెట్టడం పర్వాలేదు, భార్య విడిచిపెట్టడం పర్వాలేదు, బిడ్డలు విడిచిపెట్టడం పర్వాలేదు, లోకమంతా తిరగబడ్డ పర్వాలేదు, యేసు ప్రభుని మాత్రం విడిచిపెడితే దౌర్భాగ్యం అయిపోతాం. యేసు ప్రభు మనతో ఉంటే నీ భర్త నీ దగ్గరకు వస్తాడు, నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతాడు. నీ భార్య నీ దగ్గర పరిగెత్తుకొని వస్తుంది, తరిమేసిన పారిపోయి నీతో కాపురం చెయ్యనని తాళి పెట్టి తెంపేసుకుని వెళ్ళిపోయినా సరే నువ్వు ప్రభు కోసం నిలబడు. ఏమండి మీరు నాకు కావాలంటో నీ దగ్గరకు వచ్చుద్దామే. నువ్వేం పంచాయతీలు చేయక్కర్లా, కోర్టుకి ఎక్కక్కర్లా. నీ బిడ్డలు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. నేను ప్రభువుని విడిచిపెట్టను, నేను ప్రభువును మహింపరుస్తా అని నిలబడు. బిడ్డల్ని సంతోషపెడతానికి ప్రయత్నం చేయి, బిడ్డల్ని పోగొట్టుకుంటావు, ప్రభువును పోగొట్టుకుంటావు. భార్యను సంతోషపెడతానికి ప్రయత్నం చేయి, భార్యను పోగొట్టుకుంటావు, ప్రభువును పోగొట్టుకుంటావు. ఏమండి, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అన్నీ నీకు ఇస్తాను. నేను నీకే లోటు చేయను. నేను